బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ ఎమరాల్డ్స్ స్వీట్ హౌస్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేశారు. బెల్లంలో ప్రమాదకర కలర్స్ కలుపుతున్నట్టుగా గుర్తించారు. సర్టిఫికేట్స్ లేని ఫుడ్ హ్యాండ్లర్స్ని కూడా గుర్తించారు. శాంపిల్స్ని ల్యాబ్కు పంపారు అధికారులు. ఎమరాల్డ్ స్వీట్ షాప్లో అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు హోటళ్ల పైన, హాస్టల్స్ పైన దాడులు చేస్తున్నారు. ఫుడ్ స్పాట్ సైడ్ ఉండే హోటల్స్ పైన కూడా దాడులు చేసిన నేపథ్యంలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. చికెన్, మటన్, కుళ్ళిపోయిన చికెన్ మటన్లతో పాటు కాలం చెల్లిన మసాలాలు కూడా గుర్తించారు. తాజాగా ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక గుర్తింపు ఉన్న హోటల్ ఇది ఎమరాల్డ్ హోటల్. ఎమరాల్డ్ హోటల్లో ఉన్నటువంటి వాడుతున్న మెటీరియల్లో చాలా లోపభూయిష్టమైనటువంటి మెటీరియల్స్ వాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టుగా ట్రేస్ అవుట్ అయింది. ప్రస్తుతం ఎమరాల్డ్ హోటల్ దగ్గర లోపలంతా కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అధికారులు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఏమేమి లోపల పరిశీలించినారు, వాటికి సంబంధించిన డేటా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, లోపల ఏమేమి పరిశీలించినారు? లోపల మనకి కిచెన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ స్టోర్ రూమ్ ఎలా ఉంది, వాళ్ళు రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ మేము చూసాము, ఇన్స్పెక్షన్ చేసాము. దాని తర్వాత ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసాము. మనకు సస్పిషియస్ అనిపించినవి కొన్ని శాంపుల్స్ సీజ్ చేసాము అండ్ ఫర్దర్గా ఎనాలిసిస్ కోసం ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ అనేది బెల్లం ఎక్కడి నుంచి తెచ్చారు అనేది దాని ఎంక్వైరీలో చేస్తాము. లోపల వీటిని సీజ్ చేసిన తర్వాత మీరేం చేయబోతున్నారు? వీటిని ల్యాబ్కి పంపిస్తామండి. రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏమేమి ఇంకా ఐడెంటిఫై చేశారంటే అక్కడ వాళ్ళు చేసిన వాటికి దేనికి లేబుల్స్ లేవండి. ఎప్పుడు చేశారు, ఎప్పటి వరకు వాడచ్చు అన్నది ఏం లేవు. కొంచెం హైజీన్ మంచిగా లేదు, లోపల ప్రిపరేషన్ ఏరియా అంతా నీట్గా లేదు, అవన్నీ చూసాము. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఫుడ్ మెటీరియల్స్ దొరికినాయని చెప్తున్నారు. ప్రధానంగా జీడిపప్పు కావచ్చు, అదేవిధంగా బెల్లం ఏదైతే స్వీట్స్లో వాడుతున్నారో, రకరకాల ఫుడ్ సప్లై చేసే మెటీరియల్స్లో వాడుతున్నారో అవన్నీ కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ చేశాము. వాటిని సీజ్ చేసి ల్యాబ్కు తరలిస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ మెటీరియల్ స్వీట్స్ తయారు చేసే వంటశాల మొత్తం కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఉంది. దీని అన్నింటి కూడా మొత్తం కేసు ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ల్యాబ్ పంపించి రిపోర్ట్ ఆధారంగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు. కెమెరా పర్సన్ శ్రీధర్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.